అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ కరేడుకు సంబంధించి జీవో నెంబర్ 43 విడుదల చేసి 8,639 ఎకరాలు కావాలని, ఈ భూమిని ఇండోసెల్ కంపెనీకి ఇస్తామని, దానిలో సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేసే పరిశ్రమని నిర్మాణం చేస్తామని, సోమశిల నుంచి నీరు తీసుకుంటామని, ఇక్కడ 1,200 ఎకరాల చెరువు నీటిని ఉపయోగించుకుంటామని, అలాగే మన్నేరు కాలువలో ఉండే నీరుని ఉపయోగించుకుంటామని ఇవన్నీ కూడా జీవోలో వాళ్ళు వ్యక్తం చేశారు. ఇవాళ అక్కడ రైతులు కానీ కూలీలు కానీ వాళ్ళతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ప్రకటన చేసింది. దానితోటి కరేడు రైతులు వ్యవసాయ కూలీలు పోయిన నెల 29వ తేదీ రాస్తారోకో నిర్వహించిన తర్వాత ప్రభుత్వం 4వ తేదీన గ్రామ సభ నిర్వహించింది. ఈ గ్రామ సభకి దాదాపు 4-5 వేల మంది జనం వచ్చి ఏకగ్రీవంగా మా భూములు మేము ఇవ్వము, 19 రకాల పంటలు ఇక్కడ పండుతున్నాయి, ఎటువంటి కరువు ఇక్కడ లేదు, మేము సంపద్వంతంతో ఉన్నాము, మాకు ఇక్కడ పరిశ్రమ అవసరం లేదు, జీవ వైవిధ్యంతో ఈ భూములు ఉన్నాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం కేబినెట్ సమావేశమైంది. దీన్ని ఎలా చేయాలి, నిన్నటిదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందుగా ఇండోసెల్ కంపెనీతో ఒప్పందం చేసుకొని చేవూరు దగ్గర 80 ఎకరాలు ఇచ్చినప్పుడే ఇది భూమాఫియా అని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు గారు ఇవాళ అదే చంద్రబాబు ప్రభుత్వం 8,369 ఎకరాలు ఇవ్వడానికి ఎలా సిద్ధమైంది? ఇది ఖచ్చితంగా భూ మాఫియా తప్ప, భూ కుంభకోణం తప్ప మరొకటి కాదు. ఇటువంటి పరిశ్రమలు పెట్టాలంటే 100-200 ఎకరాలు తీసుకుంటారు. ఆ 100-200 ఎకరాల్లో పరిశ్రమలు అభివృద్ధి అయితే స్థానిక ప్రజలకు ఉద్యోగాలు కల్పించడం అనేది సహజమైన విషయం. కానీ గత 10-15 సంవత్సరాల ఆచరణ చూస్తే కోస్తా జిల్లాలో అటు శ్రీకాకుళం మొదలుకొని ఇటు తడదాకా పరిశ్రమల పేరు తీసుకున్న భూములన్నీ కూడా పడావుగా పడి ఉన్నాయి. చుట్టూరు ఫెన్సింగ్లు కట్టి లేదా ప్రహరీలు కట్టి రియల్ ఎస్టేట్ కోసం పడవగా పెట్టున్నారు. ఆఫీసులు ఉన్నాయి, అక్కడ ఉపాధి లేదు, అక్కడ ఎటువంటి పరిశ్రమలు నిర్మాణం చేయలేదు. అందుకని ఇక్కడ కూడా జరగబోయేది ఈ భూములు తీసుకొని ఈ భూములు బ్యాంకుల్లో పెట్టుకొని ఆ బ్యాంకుల ద్వారా ప్రభుత్వం డబ్బు చేసుకొని ఇవాళ ప్రభుత్వాలను నడపాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇందులో ప్రజల కేంద్రంగా ప్రయోజనాలు లేవు. కార్పొరేట్ ప్రయోజనాల లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వాలు ముందుకు కలుగుతున్నాయి. అందుకని కార్పొరేట్ ప్రయోజనాల రీత్యా చేసేటి ఈ ప్రయోజనాలకి భిన్నంగా ఇవాళ కరేడు నుంచి వచ్చిన ప్రజలు ఆర్డీఓ గారికి మెమోరియల్ ఇచ్చారు. గ్రామ సభని గౌరవించి, గ్రామ సభలో మీరందరూ కూడా ఏకగ్రీవంగా తిరస్కరించారు కాబట్టి దాన్ని గౌరవించి మీరు ఆ భూముల జోలికి రావద్దు. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఇక్కడ సబ్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మేము మీరు ఇచ్చిన విజ్ఞాపన ఆధారం చేసుకొని మేము పైకి చెప్పుకున్నాము, పైన ఏదైనా పునరాలోచన చేసి కొత్త విషయాలు ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తామని చెప్పారు. కానీ ఈమె గారు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే అంతకుముందు మేము ప్రజల్ని కన్విన్స్ చేస్తాం, ప్రజలు ఒప్పుకొని ప్రజలకి ప్రత్యామ్నాయం అర్థం కాకుండా వ్యతిరేకిస్తున్నారు అనేది చెప్పారు. అర్థం కాకుండా ఏం కాదు, ఇవాళ కరేడు ప్రజలకు బాగా సంపూర్తిగా అర్థమైంది. ఈ భూమికి మేము ప్రత్యామ్నాయంగా ఎక్కడికో పోలేము. కరేడుకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. కరేడు ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేంటి ఇండోసెల్ కంపెనీ వద్దు అనేది తెగేసి చెప్పారు. దాన్ని గౌరవించమని మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. తప్పనిసరిగా దీనికోసం సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, అక్కడ ఉండే ప్రజా సంఘాలు అందరూ కలిసి గ్రామాల్లో ఉండే రైతులు, రైతు కూలీలు అందరూ కలిసి సంయుక్తంగా దీన్ని ప్రతిఘటిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని గౌరవించమని మేము కోరుతున్నాం.